ప్రాణము అంటే స్వీకరణ సామర్థ్యం. సింపుల్గా అంటే బాహ్య జగత్తులో ఏదైతే ఉన్నదో దానిని లోపలికి స్వీకరించటానికి పనిచేసే అత్యంత సూక్ష్మమైనటువంటి శక్తి. ఏంటి? కనులు చూస్తున్నాయి, ఒక సమాచారాన్ని లోపలికి తీసుకుపోయినాయి. చెవులు వింటున్నాయి, ఒక సమాచారాన్ని లోపలికి తీసుకుపోయినాయి. నాలుక రుచి చూసింది, ఒక సమాచారం లోపలికి వెళ్ళింది. అర్థమవుతుందా? నాసికా పుటాలు ఆఘ్రానించాయి, వాసన చూశాయి, ఒక సమాచారం లోపలికి వెళ్ళింది. స్పర్శ ద్వారా తెలుస్తుందిగా, ఇది చల్లదనము, ఇది వెచ్చదనము, ఇలాంటివన్నీ మీకు తెలుస్తాయి. ఇది గరుకుగా ఉన్నది, ఇది దారుగా ఉన్నది అని తెలుస్తుందిగా. అట్లాగే శ్వాస లోపలికి వెళ్ళటం, స్వీకరణ శక్తి ఏదైతే ఉందో అది కూడా ప్రాణము అనేటువంటి శక్తి వలన జరుగుతుంది. అర్థమవుతుంది. కాబట్టి బయట నుంచి లోపలికి స్వీకరణ అంటే ఆహారం తినటం స్వీకరణ శక్తే కదా. దీనికోసమని పనిచేసేటువంటి అద్వితీయమైన శక్తి పేరు ఏంటది? ప్రాణం. ఓకేనా? రెండవది అపానము అనే శక్తి. అదేం చేస్తుందంటే వ్యర్థము అనేక అనర్థాలకు మూల కారణం కదా. వ్యర్థం నిల్వంటున్న కొద్దీ కుళ్ళిపోతూ ఉంటుంది. అందుండి చాలా విషవాయువులు, విషక్రిములు తయారవుతాయి. కాబట్టి ఆ వ్యర్థాన్ని అనేక మార్గాల గుండా బయటకు పంపించటానికి ఒక శక్తి పనిచేస్తూ ఉంటుంది. ఆ శక్తి పేరు అపానము. ఏమిటి వ్యర్థాలు? మలము, మూత్రము, స్వేదము అంటే చెమట. చెమట ద్వారా సూక్ష్మరూప మాలిన్యాలు వెళ్ళిపోవటానికి చూడండి ఎంత చర్మం ఉన్నదో, ఎన్ని స్వేదరంధ్రాలు ఉంటాయో తెలుసా మీకు? ఎప్పుడప్పుడే బయటకు తోసేస్తూ ఉంటుంది అపానము అనే శక్తి. అట్లాగే ముక్కు చీముడు, నిశ్వాసము అంటే శ్వాస తీసుకున్నది లోపల ఉండిపోదుగా, మళ్ళీ వెలువడుతుంది. ఆ వెలువడటానికి పనిచేసే శక్తి పేరు అపానము. అర్థమవుతుందా? అట్లాగే దగ్గు, కఫం బయటికి రావటం, ముక్కు చీముడు, చెవిలో గులిమి, నాలుక పైన పాచి, దంతాలకు గార. అర్థమవుతుందా? స్నానం చేసేటప్పుడు మీరు మీ పాదాలు కనుక తోమినట్లయితే అంతకుముందు మృత కణాలు ఏవైతే ఉన్నాయో బయటకు వస్తాయి. ఇవేనా వ్యర్థాలు? మీకు ఆరోగ్యం బాగులేనప్పుడు మీరు అనేక రకాలైనటువంటి మందులు వాడతారు. దాంట్లో కొన్ని ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, మీ శరీరానికి హాని కలిగించేవి కూడా ఉంటాయి. అవన్నీ మీ యొక్క రక్త ప్రవాహంలో ఉంటాయి. విష రసాయనాలు అని చెప్పొచ్చు. మీరు అవకాశం ఇస్తే వాటిని బయటికి తోసేస్తుంది. ఇంకా ప్రతి జీవకణం దగ్గర శక్తి ఉత్పాదన జరిగినప్పుడు సూక్ష్మరూప మాలిన్యాలు విడుదలవుతాయి. ఎట్లయితే మనం కట్టెల పొయ్యి వంట చేసినప్పుడు మన వంట పని అయిపోతుంది బంగారు, కానీ ఆఖరిలో పొయ్యిలో ఏముంటుంది? బూడిద ఉంటుందిగా, సూక్ష్మరూప మాలిన్యాలు. అట్లా జీవకణం దగ్గర కూడా శక్తి విడుదలైనప్పుడు మాలిన్యాలు ఉంటాయి. అవే మీరు సైన్స్లో సిరల ద్వారా చెడు రక్తం అంటారు కదా. ఆ మాలిన్యాలను గ్రహించి మళ్ళీ ప్యూరిఫై చేస్తుంది. ఎంత ఉన్నది చూడండి. ఇవి కాకుండా ఫ్రీ రాడికల్స్ అని చెప్పుకున్నాం, గురూజీ చెప్పారు మీకు. ఫ్రీ రాడికల్స్ ఇవన్నీ వ్యర్థాలే, అనేక అనర్థాలకు మూల కారణం. వీటిని తొలగించే పని అపానము అనేటువంటి ప్రాణశక్తి నిర్వహిస్తూ ఉంటుంది. అర్థమవుతుందా నాన్న? ఈ రెండింటి గురించే భగవద్గీతలో కృష్ణ భగవానుడు మనందరం భోజనం చేసేటప్పుడు ఒక శ్లోకాన్ని చెప్పుకోండి అని చెప్తారు చూడండి. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. ప్రాణ అపాన సమాయుక్త అంటే ఏంటి? అహం వైశ్వానరో భూత్వా, సమస్త జీవరాశులలో
వైశ్వానరం అనే అగ్ని రూపంలో నేను ఉన్నాను. ఏం చేస్తాను? ప్రాణము అపానము అనే శక్తులను సమం చేసి తీసుకున్న ఆహారం యొక్క సారాన్ని అనేక రకాలుగా నీకు సద్వినియోగపరుస్తాను అని ఆయన ఇచ్చిన వాగ్దానం అది కదా. అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు రెండును ఇంటేక్ బాగుంది, అవుట్ గోయింగ్ బాలే. సృష్టిలో ఏ ప్రాణి అయినా తీసుకుంటే ఆకలి వేస్తేనే తింటుంది. ఆకలి వేసినా వెయ్యకపోయినా తినగలిగే ప్రబుద్ధుడు ఒకడున్నాడు. ఎవడు? వాడే వీడు కదా. తినేస్తాం, ఆబగా తినేస్తాం. దీని మీద దృష్టి ఉన్నదా? ఇదంటే ఇదే కాదు, ఇది స్థూలము, ఇది సూక్ష్మము, దానికంటే నిశ్వాసం ఇంకా సూక్ష్మము. అపానము అనేటువంటి ప్రాణశక్తి బాగా పనిచేయాలి బంగారు. మీకు అర్థమవుతుందా బంగారు తల్లులు? మీకు పీరియడ్స్ టైంలో ఆ వ్యర్థాన్ని బయటకు నెట్టివేయటానికి కూడా ఆ శక్తే పనిచేస్తూ ఉంటుంది. ఆ శక్తి తక్కువ ఉందనుకోండి, మీకు పెయిన్ బాగా వస్తుంది. ఆ 3 రోజులు 5 రోజులు ఓవర్ బ్లీడింగు, విపరీతమైన నొప్పి, చాలా నీరసం వచ్చేస్తుంది. మీరు నిస్త్రాణగా తయారైపోతారు బంగారు. అపానము అనే శక్తి పెరగాలి మనకి. అట్లాగే గర్భధారణ జరిగిన తర్వాత ఆ నవజాత శిశువు తల్లి గర్భం నుంచి బయటకు రావటానికి అపానము అనే శక్తే. అంటే ఇప్పుడంతా సిజేరియన్స్ వచ్చేసినాయి కాబట్టి ఇంకొకరికి జన్మ ఇవ్వటం అనేది తల్లికి పునర్జన్మ. ఆ రోజులు అలా ఉండేది. అపానము అనేటువంటి శక్తి మహిమ అంత గొప్పది. ఈ రెండు సమానం చేసి 4 రకాలంటే 4 రకాలు కదా అట్లా చెప్తారు. నేటి ఆహారమే రేపటి మనస్సు, అంతేనా? ఎలాంటి తిండో అలాంటి ఆలోచన. అది ఇంకా సూక్ష్మ రూపాన్ని కనుక ధరించినట్లయితే, అంటే సాత్వికాహారాన్ని కనుక మీరు తీసుకున్నట్లయితే, సాత్వికాహారము సత్వగుణ ప్రధానమైనటువంటి వివేకము విచక్షణ మేల్కాంచినటువంటి ఆలోచనలను ఇస్తుంది. కడుపుబ్బరంగా ఉండి అపాన మార్గం గుండా గ్యాస్ బయటకు పోవటానికి కూడా దోహదపడేది ఈ అపానము అనే ప్రాణశక్తి బంగారు. ఇంకేంటి? సమానము అంటే మీరు స్వీకరించినటువంటి ఆహారము చక్కగా జీర్ణమైన తర్వాత శరీరంలోని అణువణువుకి ఒకే సమంగా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అంటే ఏ అవయవానికి, ఏ జీవకణాలకి ఎంత అవసరమో అంత చక్కటి సమత్వంతో అది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. దాని పేరు సమానము. ఇంకొకటి వ్యానము అనేటువంటి ప్రాణశక్తి శరీరం అంతా ఉంటుంది బంగారు. అంటే సమాచార వినిమయం అనేటువంటిది దాని అధీనంలో ఉంటుంది. అంటే ఎంత అంటే మీరు మీ ఆలోచనకి కూడా అంతనంత వేగంగా సమాచార వినిమయం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. తెలుసా మీకు? మీకు పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా. ఏంటది? కనులు, చెవులు, ముక్కు, నాలుక, చర్మము. ఈ పంచ జ్ఞానేంద్రియాలకి బాస్ ఎవరంటే మనస్సు. మనస్సుకు ఒక బాస్ ఉంటాడు, అతడి పేరు బుద్ధి. బుద్ధి కంటే పైన ఉంటారు ఎవరది? ఆత్మన్. మనం చెప్పుకున్నాం కదా పంచకోశాలు అని, గుర్తుందా? శరీరము, ప్రాణము, మనస్సు, బుద్ధి, ఆత్మన్. ఈ మనస్సు దగ్గర వీళ్ళు 5 సేవకులు ఉంటారు బంగారు. ఈ సేవకులు 5 బాహ్య ప్రపంచం నుంచి ఒక సమాచారాన్ని మోసుకొచ్చి మనస్సు దగ్గర పెడతారు. సమాచార సేకరణ జరిగిన తర్వాత అది బుద్ధి దగ్గర పెడుతుంది. మనస్సు పెట్టి
దానికి తగినటువంటి వివేకము విచక్షణ కలిగినటువంటి జ్ఞాన సమాచారాన్ని తిరిగి తీసుకుని మళ్ళీ మనసు వీళ్ళకి చెప్తుంది. అంటే ఇంద్రియాల ద్వారా మనసు దగ్గర నుంచి బుద్ధి దగ్గరికి వెళ్ళి అది ప్యూరిఫై చేయబడి మళ్ళీ మనసుకు వచ్చి మనసు నుంచి ఇంద్రియాలకు వస్తుంది. ఇంత సూపర్ ఫాస్ట్ అది. తెలుసా మీకు? సరే, గురూజీ ఒక చిన్న ఉదాహరణ చెప్తారు. మీరు ఏదైనా ఒక నిప్పు మీద కాలు పెట్టంగానే ఎంత సమయంలో తీస్తారు? ఇట్లా ఇలా నేను తీయాలా వద్దా అని ఆలోచిస్తారేంటి నాన్న? అట్లా పెట్టంగానే తీస్తారుగా. ఈ లోపు ఏమవుతుంది తెలుసా మీకు? చర్మము స్పర్శేంద్రియము వేడిగా ఉన్నది అనే ఒక సమాచారాన్ని మనసు దగ్గర పెడుతుంది. మనసు బుద్ధి దగ్గరికి వెళ్ళి మనవాడు ఏమిటో వేడిగా ఉంది అంటున్నాడు. అప్పుడు బుద్ధి ఏంటంటుంది? అంతకుముందు తన దగ్గర బోల్డ్ అంత విజ్ఞాన నిధి ఉంటుంది. అది తనకి వేడి చేస్తుంది, హాని చేస్తుంది, కాబట్టి దాన్ని తీసేయమని చెప్పని చెప్తుంది. వెంటనే మనసు ఇంద్రియానికి చెప్పి దాన్ని తీస్తుంది. మనం చేసే పనుల్లా జరుగుతాయి అనుకున్నారా? ఇవి జ్ఞానము అనేటువంటి మహత్తరమైనటువంటి శక్తి వలన ఈ సమాచార వినిమయం అనేటువంటిది చాలా వేగంతో, ఊహకందనటువంటి వేగంతో జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి యంత్రాలు కూడా ఆ స్పీడ్ ఎంత అనేటువంటిది కనుక్కోలేవు. తెలుసుకోండి మీరు. అర్థమవుతుందా? అణువుని పైనుంచి కింది వరకు కూడా ఎక్కడ ఏం జరుగుతుందనేది లాగుతుంది. ఆ వ్యానమే నొప్పిగా ఉంటే నొప్పిగా ఉందని సమాచారం తెలుస్తుంది. అందుకే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అంతే కదా? వైద్యో నారాయణో హరిహి. మన బాధ అక్కడ చెప్పుకోవటానికి ఎవరు కారణం? నోరు కాదు, వ్యానము అనేటువంటి శక్తి. తర్వాతది ఉదానము. ఇది ఇంకా ఇంకా శక్తివంతమైనటువంటిది. మీ శరీరంలో మొదటి 4 ప్రాణాలు అక్కడే ఉండి పనిచేస్తూ ఉంటే ఒక్క ఉదానము అనేటువంటి వాయువు, ఆ ప్రాణశక్తి వెన్నెముకలో సుషుమ్నని ఆశ్రయించి ఊర్ధ్వగతిని పైకి ప్రయాణం చేస్తుంది. మేధోధాతువు ఈ పైన చాలా వృద్ధి చెంది దివ్యమైనటువంటి తేజస్సుతో మనం వెలిగిపోయేటట్టు చేస్తుంది. దీనిని అగ్నినాడి అంటారు. ఉదానము అంటే అగ్ని. వెన్నెముకలో ఉన్న సుషుమ్న అనేటువంటి ఒక నాడిని అగ్నినాడి అంటారు. మనకి స్వరయోగం గురించి చెప్పినప్పుడు మీకు చెప్తా. అందులో ఉన్న ఉదానము అనేటువంటి వాయువు అది కూడా అగ్నే. అర్థమవుతుందా బంగారు? ఇట్లా 5 రకాల ప్రాణశక్తులు 5 రకాలైనటువంటి అత్యున్నతమైన శక్తివంతమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాయి. ఉదానము అనేటువంటి వాయువు వలనే నెక్స్ట్ బర్త్ మనం ఎక్కడ తీసుకోవాలి అనేటువంటిది నిర్ణయింపబడుతుంది. ఇది ఒక శాస్త్రం. దీని గురించి గురూజీ నెక్స్ట్ సెషన్లో చెప్తారు.